శివశంకర్రావు, డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మాకు న్యాయంగా రావాల్సినటువంటి పాత పెన్షన్ పునరుద్ధరించండి అనే ఏకైక డిమాండ్తో ఈ నెల 25వ తేదీ విజయవాడలోని అలంకార సెంటర్ దగ్గర ఉన్నటువంటి ధర్నా కేంద్రంలో మహాధర్నా నిర్వహించుకోవడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి 2003 ఉపాధ్యాయులు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు, పోలీసులు అందరూ కలిసి ఈ ధర్నాని నిర్వహించుకోతున్నాం. ఈ ధర్నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మేము 2003లో నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు 2004లో మరి దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు, 2004లోనే రిజల్ట్ ఇచ్చారు, అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వబోయారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. ఆ సందర్భంలో ప్రభుత్వాలు మారడం, అప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కొన్ని డిమాండ్స్ పెట్టడం, ఆ నేపథ్యంలో మాకు రావాల్సినటువంటి అపాయింట్మెంట్స్ని ఇవ్వకుండా దాదాపుగా 2 సంవత్సరాలు ఆలస్యం చేసి 2005 నవంబరు ఆ తర్వాత తారీఖుల్లో మమ్మల్ని నియామకం చేశారు. మాకు నోటిఫికేషన్ ఇచ్చే నాటికి పాత పెన్షన్ విధానం అమల్లో ఉంది. కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం గురించిన ఎటువంటి ప్రకటన కానీ ఆనవాలు కానీ ఆ రోజుల్లో లేదు. మేము పాత పెన్షన్ ఉందనే ఉద్దేశంతోనే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడం, రాత పరీక్షలు రాయడం, ఉద్యోగాలు వస్తాయని సంతోషపడడం జరిగింది. కానీ మాకు నియామకాలు ఇచ్చే నాటికి కొత్త పెన్షన్ విధానం అమల్లో ఉందనే ఉద్దేశంతో మమ్మల్ని బలవంతంగా కొత్త పెన్షన్ విధానంలో తీసుకుని వచ్చారు. కొత్త పెన్షన్ విధానం 2005లో అమలు చేసేటప్పటికి కొత్త పెన్షన్ విధానానికి సంబంధించిన ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కేవలం మా డబ్బులు ఒక ఫండ్లో ఉంచి 2007 తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా 2007 నుంచి 2005 నుంచి మేము మాకు రావాల్సిన పాత పెన్షన్ కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2016 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాన్ని మేము అడగటం జరిగింది. అప్పుడు మాకు 115 అని ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది, మీరు పాత పెన్షన్ దొరకలని. తర్వాత దాన్ని పక్కన పడేశారు, మా పాత పెన్షన్ డిమాండ్ని అమలు చేయలేదు. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇలా ఎవరైతే ముందే నోటిఫికేషన్లో పాత పెన్షన్ అని ఉంది, తర్వాత కొత్త పెన్షన్లోకి వచ్చారో అటువంటి వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్ విధానంలో తీసుకురావాలని మేము 57 అనే పేరుతో మరి మార్చి నెలలో 2020 మార్చిన ఒక మెమో ఇచ్చింది. దాని ప్రకారం మేము అందరినీ పాత పెన్షన్ రద్దులు అవుతామని అప్పటి నుంచి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం దాదాపుగా 15 సార్లు పైగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మా సమాచారాన్ని సేకరించింది. సమాచారం మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నాయి. ఈ సమాచారం మేరకు దాదాపు సుమారుగా 11,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత పెన్షన్కి అర్హత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ పాత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళడం జరిగింది, కానీ మా డిమాండ్ నెరవేరలేదు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, పంజాబ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, మొన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ స్పష్టంగా చెప్తున్న అంశం ఒకటి, ఎవరైతే నోటిఫికేషన్లో పాత పెన్షన్ అని ఉందో వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇచ్చి తీరాలి. కొత్త పెన్షన్ విధానం మాకు వర్తించదు. మాకు వర్తించినటువంటి విషయాన్ని బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం మరి సరిచేయకుండా కొత్త పెన్షన్లో ఉంచడం ఇప్పటికీ చాలా దారుణమైన విషయం. ఇప్పటికే మేము అడిగి వేసారిపోయాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మా డిమాండ్ను బలంగా తీసుకుని వెళ్ళడం కోసం, మరి మా పాత పెన్షన్ సాధించడం కోసం మేము 25వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి విజయవాడకి భారీగా తరలి రాబోతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసుల మద్దతు కూడా మాకు ఉంది. కాబట్టి ధర్నా విజయవంతం అవుతుంది. ధర్నా జరగడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మాకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ స్పష్టమైన జీవో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా ఇంకొక విషయాన్ని ప్రభుత్వానికి సూటిగా తీసుకెళ్ళకపోతే అంశం ఏంటంటే, 2003 సంవత్సరం నవంబర్లో మాకు నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ఉద్యోగాలు పొందడానికి, ఉద్యోగాలకు రావడానికి, నోటిఫికేషన్ ఇవ్వడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారే 20 సంవత్సరాల తర్వాత మరలా ఈరోజు ముఖ్యమంత్రిగా వారే ఉన్నారు. మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, అనేక సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కరించారు, రావాల్సిన ఆర్థిక డిమాండ్ కొన్నింటిని నెరవేర్చడం జరిగింది. ఏ విధమైన ఆర్థిక భారం లేనటువంటి ఈ డిమాండ్ని 2003 ఉపాధ్యాయులు, అలాగే 2003లో పోలీస్ నోటిఫికేషన్ 1800 మంది ఉన్నారు. అలాగే గ్రూప్ 2, జేఎల్, ఇతర శాఖల్లో న్యాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 2000 మంది ఉన్నారు. మొత్తం 11,000 మందికి వెంటనే పాత పెన్షన్ ఇవ్వాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుతుంది.